Hello children, how are you all? I hope you all are fine. So today second class children will complete the lesson which we had started in our previous class. And what was the name of our lesson children? Tenses. What was the name of our lesson? Tenses. So in this lesson we learn how to write the sentence in simple present tense and simple past tense. In the previous class we had learned that. Is it or not? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే జరిగే దాని గురించి మాట్లాడినప్పుడు మనము ఆ సెంటెన్స్ ఎలా రాయాలి, అని జరిగిపోయిన దాని గురించి ఎలా రాయాలి అన్నది మనం నేర్చుకున్నాం. అవునా? సో మీకు గుర్తుందో లేదో? సో ఆన్ పేజ్ నెంబర్ 47, ఓపెన్ పేజ్ నెంబర్ 47 ఇన్ యువర్ గ్రామర్ బుక్స్ చిల్డ్రన్. సో ద స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్ రీడ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో రీడ్ అన్న వర్డ్ రీడ్ అనే రాస్తాము, రీడెడ్ అని రాయము. ఓకే, రీడ్ అనే రాస్తాము. రీడ్ అన్న వర్డ్ పాస్ట్ టెన్స్లో చేంజ్ అవ్వదు. ప్రజెంట్లో ఎలా రాసాము, పాస్ట్ టెన్స్లో కూడా అలాగే రాస్తాం. సో మనం నేర్చుకున్నాం కదా, ప్రజెంట్లో అలా రాయాలి, ఇంగ్ ఫామ్లో రాయాలి. అవునా? ఇంగ్ ఫామ్లో రాయాలి, వర్బ్ని ఇంగ్ ఫామ్లో రాయాలి. అండ్ పాస్ట్ టెన్స్లో ఈడీ యాడ్ చేయాలి, వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు రీడ్ అన్న వర్డ్ ఉన్నది కదా, అది పాస్ట్ టెన్స్లో కూడా రీడ్ అనే రాస్తాము, రీడెడ్ అని రాయము. ఓకేనా? సో పాస్ట్ టెన్స్ ఆఫ్ సమ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో కొన్ని వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. సో ఆ వర్బ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని వర్బ్స్ పూర్తిగా మారిపోతుంది. అది పాస్ట్ టెన్స్లో పూర్తిగా స్పెల్లింగ్ దాన్ని మారిపోతుంది. అది ఐఎన్జీ యాడ్ చేసినా మారదు, ఈడీ యాడ్ చేసిన అది ఫామ్ అవుతుంది, పూర్తిగా దాని స్పెల్లింగ్ మారిపోతుంది. సో కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. లైక్ గో, వెంట్. సో గోకి పాస్ట్ టెన్స్ ఏంటి? వెంట్, గోయడ్ అన్నాం. గోకి పాస్ట్ టెన్స్ ఏంటి? ఈడీ అని యాడ్ చేయము, వెంట్ అని చెప్తాము. దెన్ డ్రింక్, డ్రాంక్. డ్రింక్, డ్రాంక్. డ్రింక్డ్ కాదు, డిఆర్ఐఎన్కే, ఈడీ యాడ్ చేయకూడదు, డ్రాంక్ అని రాస్తాము దాని పాస్ట్ టెన్స్. దెన్ రన్, ర్యాన్. రన్, ర్యాన్. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. డూ, డిడ్. డూ, డిడ్. సిట్, సాట్. సిట్, సాట్. స్టాండ్, స్టుడ్. స్టాండ్, స్టుడ్. సో ఈ అన్ని వర్డ్స్లో ఈడీ యాడ్ చేయము మనము. ఇట్లా పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఇవి. ఓకేనా? రైట్, wrote. Write, wrote. Then come, came. Come, came. Sleep, slept. Sleep, slept. Buy, bought. Buy, bought. And make, made. Turn the page children. Turn to page number 48. See exercise E. Tick the correct past tense forms of each verb. సో ఇక్కడ ఒక వర్బ్ ఇచ్చారు, చూస్తున్నారా టేబుల్లో? ఒక వర్బ్ ఇచ్చారు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు, దాని పాస్ట్ టెన్స్ ఏది కరెక్ట్ ఆ బాక్స్ తిన్నాక మనము టిక్ చేయాలి. ఓకేనా? సో డ్రింక్కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఇప్పుడే చదివాం కదా. డ్రింక్కి పాస్ట్ టెన్స్ ఏంటి? డ్రాంక్. డ్రింక్కి పాస్ట్ టెన్స్ ఏంటమ్మా? డ్రాంక్. పేజ్ నంబర్ 48. సో నేను బోర్డు మీద కరెక్ట్ ఆప్షన్ రాస్తున్నాను. ఓకేనా? డ్రింక్కి పాస్ట్ టెన్స్ ఏంటి? డ్రాంక్. సెకండ్ వన్ డ్రా. డ్రాకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి పాస్ట్ టెన్స్కి? డ్రూ. డ్రా, డ్రూ. థర్డ్ వన్ ఈట్, ఏట్. ఈట్, ate. Fourth one sit, sat. Sit, sat. Talk, talked. ED right. Sixth one ఏంటి? call. So past tense called. Seventh one play, played. Play, played. Eighth one write, wrote. wrote,
రైట్ కి పాస్ట్ టెన్స్ ఏంటి రోడ్ గో వెంట్ గో వెంట్ and the 10th one do did do did right so ivi past tense drink drank draw drew ate eat ate sit sat talk talked call called play played write wrote go went do did టిక్ చేసుకోండి కరెక్ట్ ఆప్షన్స్ టిక్ చేసుకోండి Right, moving on to the next exercise. Exercise F. So what we have to do in exercise F? Let's see. Complete the table with the past tense form of the given verb. So ikkada kuda past tense rayali, but ikkada options iవ్వలేదు. So ikkada ఏమని ఉంది? What we do every day. When we talk about every day, we use these verbs, and when we did it yesterday, we are talking about it yesterday. So how will we write that verb when we are talking about it yesterday? Okay, so ee roju మాట్లాడినప్పుడు come, నిన్న మాట్లాడినప్పుడు ఏమని రాస్తాము? come కి past tense ఏంటి? came. drop dropped. ఇక్కడ వావెల్ ఉంది కదా అండ్ ఇది కాన్సోనెంట్. సో కాన్సోనెంట్ ముందా వావెల్ ఉంది, లాస్ట్ వర్డ్ ఏంటి కాన్సోనెంట్ అండ్ దాని ముందు వావెల్. సో అందుకు కాన్సోనెంట్ డబుల్ చేస్తాం. ఓకే, ముందు క్లాస్లో కూడా నేను చెప్పాను కదా అమ్మా, గుర్తుందా? రబ్ రబ్ రబ్డ్. దీంట్లో కూడా last word is consonant and before consonant there is a vowel, so that's why we double the consonant. Sleep ki past tense enti? Slept. Read, ఇప్పుడే చెప్పాను కదా read past tense లో కూడా read అనే ఉంటుంది. Sixth one, sit, sat. Hop, hopped. Hopped kadamma, hopped. Correct ga pronounce cheyyali words ni. Eighth one, cut. Cut ki past tense enti? Cut.
Turn to page number 49. Page number 49, exercise A. Rewrite each sentence by changing the verb to show the action in the past one has been done for you. So ikkada present tense lo word sentences rasunnai and verb ni ikkada past tense lo manam rayali aa same sentence ni. So a verb maarutundi kada, so manam rayali alaga. Okay na? So first one, I write poems, I wrote poems kada. Then second one, I play cricket, I played cricket, I played cricket. Third one, I wake up late. So wake anna word verb. So wake ki past tense enti woke. I woke up late. I come home early. Come ki past tense enti I came home early. I came home early. I finish my work. Finish ki finished. I finished my work. I finished my work. I helped Rahul with his craft. Helped. I helped Rahul with his craft. ప్రతి సెంటెన్స్ కి లాస్ట్ లో ఫుల్ స్టాప్ వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్ పెడతాం మర్చిపోకండి, ఓకేనా? సెవెంత్ వన్, I shouted. Eighth one, I cleaned my room. Clean ki past tense enti I cleaned my room. I cleaned my room. I cleaned my room. Next one, I run fast. Run ki past tense enti I ran fast. I ran fast. Last one, I sing well. So sing ki past tense entamma cheppandi I sang well. Note it down. Right. So the next exercise, write sentences to show you, your teacher and your friends are doing in the classroom. So ikkada ee sentences icharu blanks toti. దీంట్లో మీరు క్లాస్లో ఉన్నప్పుడు మీ టీచర్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఏం చేస్తున్నారో అది రాయాలి. సో ఇది మీ హోంవర్క్, ఓకేనా? ఇమాజిన్ చేసుకుని మీరు క్లాస్లో ఉన్నట్టు మీ టీచర్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఏం చేస్తున్నారు అది మీరు రాయాలి. సో ఇది మీ హోంవర్క్, ఓకేనా? So moving on to the next exercise on page number 49, exercise C. The underlined verbs in these sentences talk about actions. When did this happen? Action happen, circle the correct option. So ee sentences lo underline చేశారు కొన్ని verbs ని. సో ఆ verbs మనకి చెప్తాయి కదా సెంటెన్స్ ఎప్పుడు జరిగింది అన్నది, ప్రెజెంట్ లో జరిగిందా లేకపోతే పాస్ట్ లో జరిగిందా అన్నది మనకి చెప్తాయి verbs కదా, అవునా లేదా? సో చూద్దాం మనం. సో అది
ఎవ్రీడే జరుగుతుందా, నౌ జరుగుతుందా, లేకపోతే ఎస్టే జరిగిపోయిందా అన్నది మనము అండర్లైన్ చేయాలి, లేకపోతే సర్కిల్ చేయండి. సో ఫస్ట్ వన్, ఐ హెల్ప్ మై గ్రాండ్ మదర్. సో ఐ హెల్ప్ మై గ్రాండ్ మదర్ అన్నది ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, నేను మా నాన్నకి హెల్ప్ చేస్తాను. సో అది ఎవ్రీడే. సో ఫస్ట్ వన్ ఎవ్రీడే అని వస్తుంది. ఎవ్రీడేని సర్కిల్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఎవ్రీడే. సో అండర్లైన్ చేసిన వర్బ్ ఏంటి, హెల్ప్. సో అది ఎవ్రీడే జరుగుతుందండి, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. సెకండ్ వన్, ద బేకర్ బేక్ ద కేక్. సో ఈడీ అని ఉన్నది. సో ఈడీ ఎప్పుడు వస్తుంది, పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి చెప్పినప్పుడు. సో ఎస్టర్డే అని రాయండి. థర్డ్ వన్, హీ సాట్ ఇన్ ద క్లాస్. సో సాట్ అన్నది కూడా సిట్ కి పాస్ట్ టెన్స్ కదా, సో ఇది కూడా ఎస్టర్డే. yesterday. Fourth one, Roger is playing basketball. So ఇది ప్లేయింగ్ అంటే ఆడుకుంటున్నాడు, జరుగుతుంది అది చెప్తున్నాం మనం. సో నౌ జరుగుతుంది అది మనం చెప్తున్నాం కాబట్టి నౌ. అండ్ ఫిఫ్త్ వన్, రియా క్లీన్స్ హర్ రూమ్. సో క్లీన్స్ అన్నదేంటి, ఎవ్రీడే జరిగింది. సో ఇది కూడా ఎవ్రీడే. సిక్స్త్ వన్, Arpita is writing a story. So writing in form లో ఉన్నది verb. So now present. Present జరుగుతుంది కాబట్టి now. Note it down. Turn the page children, page number 50. టిక్ చేసుకున్నారు కదా అమ్మా అన్ని మీరు. పేజ్ నెంబర్ 50 ఎక్సర్సైజ్ ఏ. సో ఇక్కడ ఒక కాంప్రిహెన్షన్ ఇచ్చారు, ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ కింద ఇచ్చారు. సో ముందు ఈ ప్యాసేజ్ చదువుదాం. The alarm clock sat on the bedroom shelf. It looked around. It was early morning and the sun was just peeping through the curtains. I am bored. The clock ticked. Everyone is still fast asleep in their beds. I ticked all through the night and no one listened to a single tick-tock. I think I should go out and look for something to do. So ఇది ఒక క్లాక్ మాట్లాడుకుంటుంది, తనతో తనే మాట్లాడుతుంది. ఏమని, బెడ్రూమ్ షెల్ఫ్ మీద ఉన్నది. అవునా, క్లాక్స్ అన్నవి మనము అలార్మ్ క్లాక్స్ అన్నవి బెడ్ పక్కన పెట్టుకుంటాం. ఎందుకైతే అలార్మ్స్ పెట్టుకుంటాం కదా గమ్మున లెగాలని. సో గమ్మున టైం చూసుకుంటా కూడా ఈజీగా ఉంటుందని బెడ్ దగ్గర పెట్టుకుంటాం. సో అలాగే బెడ్రూమ్ షెల్ఫ్ మీద ఈ క్లాక్ తనతో తను మాట్లాడుకుంటుంది. నేను రాత్రంతా టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ అని చేస్తూనే ఉన్నాను కానీ ఎవరు నన్ను గమనించలేదు. అందరూ పడుకునే ఉన్నారు, ఇంకా పడుకునే ఉన్నారు. తెల్లవారిపోయిందైనా సన్ కూడా వచ్చేస్తుంది, రైజ్ అయిపోతుంది, ఆ కర్టన్స్ నుంచి కనిపిస్తుంది. నన్ను ఎవరూ గమనించట్లేదు. నేను బయటికి వెళ్ళి చూస్తాను ఏదన్నా వేరే పని ఏదైనా చేస్తాకున్నదేమో అని. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వేర్ డిడ్ ద అలార్మ్ క్లాక్ సెట్? ఎక్కడున్నది? On the bedroom shelf. So first one, the alarm clock sat. Question lo past tense అని చెప్తాము. On the bedroom shelf. The alarm clock sat on the bedroom shelf. Then second one, what was the sun doing? The sun was peeping through the curtains. The sun was peeping through the curtains. Third question ఏంటి? Where was everybody else? ఎక్కడ ఉన్నారు అందరూ? మిగతా వాళ్ళందరూ పడుకుని ఉన్నారు కదా.
Everybody else was fast asleep. Everybody else was still fast asleep. Everybody else were, not was. In their beds. Everybody else were still fast asleep in their beds. Fourth one. What did the alarm clock think of doing? The alarm clock thought of going out and look for something to do. The alarm clock thought. Think ki past tense enti thought. The alarm clock thought of going outside and look for something to do. Note it down. Exercise B, from the passage, find the past tense form of these words. We have to write the past tense forms of these words. We have to look for the past tense in the passage. They have given the words in the passage. So tick, tick ki past tense enti ticked. Passage lo unnadu kada word I ticked all through the night. Then second one, listen, listened, reading. Third one, sit, sat. The clock sat on the bedroom shelf anundi kada. Fourth one, look. Look ki past tense enti looked. Note it down. Okay children, so I hope you understood this lessons of tenses, the simple present tense and simple past tense, how we have to change the verbs.
Okay, so go through the exercises, complete each and every exercise in good handwriting. Keep your books neat and tidy and post the pics. Okay children, take care.